తెలియజేస్తూ వేదిక మీద మా రైట్ ప్రిన్సిపల్ అజయ్ కుమార్ సార్ గారికి, అలానే వెంకటరెడ్డి సార్ గారికి, అలానే శ్రీదేవి మేడం గారికి, అలానే చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్న అసదుల్లా సార్ గారికి, అలానే ఇతర ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతా ఉన్నాం. ముందుగా ఇక్కడ ఉండేది అందరు స్టూడెంట్స్ కాబట్టి సో ముందుగా వీళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాం. ముందుగా కళాోత్సవంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీయాలంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే విద్యార్థులను చూస్తే ఎవరికైనా ఏదనిపిస్తా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉండే కళను ప్రోత్సహించాలనేది నాకు చాలా 2017 నుండి ఏదైనా ఒక యాక్టివిటీ మీరు స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఒక స్పోర్ట్స్ మీట్ పెట్టాము అనమాట. సో ఒక హాస్టల్కి నేను విజిట్ వెళ్ళాను. హాస్టల్లో ఉన్న పిల్లలు అన్న మేము స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతామన్నా, కానీ మాకు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని ఒక మాట అన్నా. సో మా టీం అందరం వెంటనే స్పందించి ఇమీడియట్గా మనం స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేద్దాం. ఆ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తే ఎలా ఉండాలి అంటే ఏదో మన స్వార్థం కొద్ది ఏదో స్పాన్సర్స్ పట్టుకొచ్చి ఏదో 2 ప్రైజులు ఇద్దాం అనేది కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్తో కొలాబరేట్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ తీసుకొని 100% గవర్నమెంట్ టీచర్స్ నేతృత్వంలోనే ఆ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే డిఓసార్ని కన్సల్ట్ అయ్యి డిఓసార్ నేతృత్వంలోనే ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ అనేది ఆ పిల్లలకి యూజ్ కావాలనే ఉద్దేశంతో మేము చేసే ప్రతి యాక్టివిటీని మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రెండింటిని కలుపుకోవడం వల్ల మేము చేస్తున్న ప్రతి యాక్టివిటీకి ఈరోజు గుర్తింపు వచ్చింది. దాదాపు నేషనల్ లెవెల్లో దాదాపు 157 నేషనల్ అవార్డ్స్ ఈరోజు మేము సాధించామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో లాస్ట్ నవంబర్ 17 నేను ఢిల్లీలో నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది మినిస్టర్ ఆఫ్ ఇండియా తరఫున. అది తీసుకున్న నాకు ఒకటే అనిపించింది, ఫస్ట్ థింగ్ మేము ఈరోజు నేను యూనివర్సిటీలో తీసుకున్నా, ఇంకో చోట నేషనల్ అవార్డు తీసుకున్న ప్రతిసారి నేను అనుకున్నది వినయ్ కుమార్కి అయితే అవార్డు ఏ రోజు చదువుతో మేము చేసిన యాక్టివిటీస్కి అవార్డు చెందుతుందని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా టీం అందరికీ నేను చాలా ఎందుకంటే రుణపడి ఉంటాను. అలానే నేను టైటిల్ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే కలాన్స్ విజన్ అనేది సక్సెస్ అవుతుంది అంటే దాదాపు 3 years నుండి టైట్ పాత్ర చాలా కీలకం. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ టైట్ లెక్చరర్స్ అండ్ టైట్ స్టూడెంట్స్. నిజంగా శ్రీదేవి మేడం కావచ్చు, అజయ్ కుమార్ సార్ కావచ్చు, అసదుల్లా సార్ కావచ్చు, శివభాస్కర్ సార్ కావచ్చు, రెడ్డి సార్ కావచ్చు, ఇతర లెక్చరర్స్ కావచ్చు. లాస్ట్ ఇయర్ 2023 దాదాపు 687 ప్రాజెక్ట్స్ వచ్చాయి అంటే మన జిల్లా వ్యాప్తంగా నిజంగా నా కృషి ఉంటుందో రైట్ కృషి కూడా అంతే ఉంది. నిజంగా ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నేను స్వార్థం కొద్ది ఈ రోజు నాదే గుర్తింపు నేనే సాధించానని ఏ రోజు చెప్పను. నేను సక్సెస్ అవుతున్నాను అంటే ఏ రోజు నేను సక్సెస్ అయినట్టు కాదు, నా ప్రోగ్రామ్ సక్సెస్ అయినని అర్థం. కలాం సీజన్ అనే దాన్ని నిలబెట్టేదానికి పూర్తి స్థాయిలో నేను బ్రతుకున్న కాలం కృషి చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళ టాలెంట్ని ప్రోత్సహించడానికి ఇంకా కార్యక్రమాలు డిజైన్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వినయ్ గారు.